హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి కొన్ని బోర్డు మోడల్ పేపర్స్ అంటే టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. బోర్డు మోడల్ పేపర్స్ ఇచ్చాడు. అలాగే 3 గెస్ పేపర్స్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాం చూడండి. సో అవి ఏంటి అనేది ఇప్పుడు మీ క్వశ్చన్స్ కూడా ఒక మొత్తం సిలబస్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక ఐడియా వస్తుందండి. ఆ ఐడియా కోసం అప్పుడు ప్రిపేర్ అయిన తర్వాత మొత్తం క్వశ్చన్స్ చూసుకోవద్దండి. ఈ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చదివితే జస్ట్ పాస్ అవ్వడానికి సరిపోతుంది. 85 స్కోర్ క్యాండిడేట్‌కి అయితే 3 గెస్ పేపర్ చదివినా కూడా సరిపోతుంది. అలాగే గౌట్ ప్రీ ఫైనల్ పేపర్ కూడా వస్తే సరిపోతుంది. బట్ ఒకసారి ఆ పేపర్లు కూడా చూద్దాం. ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటి 2 పేపర్‌లో ఇచ్చాడు కదండీ గవర్నమెంట్ పేపర్స్. సో అవే అనమాట ఇవి. ఓకే. సో మీకు ఇక్కడ 1 మార్క్స్ తర్వాత వచ్చేసి చూడండి 1 మార్క్స్ 9 ఇస్తాడు. తర్వాత ఇక్కడ ఇక మనకి 2 మార్క్స్ వచ్చేసి చూడండి 2 మార్క్స్ వచ్చేసి 14 ఇస్తాడు. ఓకే. ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ మనం కన్ఫామ్‌గా చదవాల్సిందే అండి. 14 చాప్టర్స్ కాబట్టి 14 చాప్టర్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, డిఫైన్ థర్మల్ ఈక్విలిబ్రియం అట్లా. అంటే సెక్షన్ సి వచ్చేసి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తాడు. మనం 12 ఇస్తాడు, 8 రాయండి. సో అక్కడ చూడండి ఇవన్నీ బోర్డు మోడల్ అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. అంటే ప్రతి చాప్టర్ వైజ్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. అండ్ సెక్షన్ డి వచ్చేసి మనకి చాప్టర్సే కదా, డైనమిక్స్ అండి. పేపర్ అనమాట. ఈ సెకండ్ మోడల్ పేపర్లో 1 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే. చూడండి బుక్లో వెనక ఉన్న తయారీ ప్రిపేర్ చేసేవి ఇవ్వలేదు. టెక్స్ట్ బుక్ వెనక సెక్షన్ సి 4 మార్క్స్ క్వశ్చన్స్. సో 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇవి ఇంపార్టెంట్. వన్ అండి. చూడండి గెస్ పేపర్ 1లో 1 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే. 1 మార్క్స్ క్వశ్చన్స్ 9. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 14 రావాలి. మార్క్స్ క్వశ్చన్స్ ఎనీ 8 రాయాలి మనకి. చూడండి ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఏ ప్రాబ్లం చేయాలి, గన్షాట్ ప్రాబ్లమ్స్ ఏంటి, 8 మార్క్స్ ఏంటి, 4 మార్క్స్ ఏంటి, 2 మార్క్స్ ఏం ప్రాబ్లం చేయాలనేది గెస్ పేపర్ 2లో 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. 1 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి 4 మార్క్స్ క్వశ్చన్స్. గెస్ 2 పేపర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే. 12 ఇస్తాడు, 8 రాయాలి మనం. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి ఇవి గెస్ 2 పేపర్స్. సో గెస్ 3 పేపర్స్లో 1 మార్క్స్ క్వశ్చన్స్ అండి. చూడండి నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే సెక్షన్ సి 4 మార్క్స్ చూడండి. సో అంతకుముందు వీడియోలో అండి క్వశ్చన్ నెంబర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24 క్వశ్చన్ ఉంది. 24 చాప్టర్ స్ట్రైట్ లైన్ అండి. స్ట్రైట్ లైన్లో మనం ఏమేమి క్వశ్చన్ చదవాలనేది కూడా మీకు వీడియో పెట్టాను.
ఓకే. చాప్టర్ వైజ్ ఇక్కడ మనకి 85 స్కోర్ ఎలా చేయాలనే దాంట్లో మీకు క్లియర్‌గా చాప్టర్ వైజ్ క్వెషన్ విత్ క్వెషన్ నెంబర్‌తో సహా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూడండి. ఓకే. ఈ 4 మార్క్స్ క్వెషన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇవి 8 మార్క్స్ క్వెషన్స్. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఏం చేయాలని కూడా డిస్కస్ చేద్దాం. థాంక్ యూ.